చేసుకోవడానికి మనకు వచ్చిన వారంగా ఉంటున్నాం. దాని కొరకు మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 11. మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 11 7 to 10. రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుతున్నాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొరుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చి చుండిన వారును, జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళెను. మొదటి మాట చదవండి. 7th verse చాప్టర్. ఎక్కడ తోలుకుని వచ్చినారంటండి? యేసుని వద్దకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గాడిద పిల్ల. ఈ దినము మట్ల ఆదివారం అని అందరూ కూడా చాలా సంతోషంగా జయము జయము అని వాళ్ళు వీధుల్లో ఊరేగుతూ ఉన్నారు. ఎందుకు జయం? ఏ విధంగా మనకి జయం కలిగింది? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయోత్సాహంలో మనం కూడా పాలు పంపులు తీసుకున్న వారంగా ఉంటున్నామా అని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు తీసుకొని రాబడినటువంటి గాడిద పిల్ల అంతకుముందు ఎక్కడుంది? అంతకుముందు ఎక్కడుంది? పై వచనం చదవండి. మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. 3 మాటలు ఉన్నాయండి. మొదటి మాట ఏంటంటే, గాడిద పిల్ల కట్టబడి ఉంది, దాన్ని ఏం చేయాలట? విప్పాలి. 3వ పని ఏంటి? తోలుకొని రండి. ఈ 3 జరిగాక యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఆ గాడిద పిల్ల. ఏమేమి జరిగినాయండి? ముందు కట్టబడి ఉంది, దాన్ని ఏం చేయాలా? విప్పబడింది, విప్పబడిన తర్వాత తోలుకొని రాబడి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంది. ఇది నా దగ్గర ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోను, అరే బాబు మీరు బయట పరిగెత్తొద్దు, ఎవరో కొంచెం ఆ గేట్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చోండి, ఎవరో ఒకరు పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి, కూర్చోమనండి. ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ ఎవరైనా కావాలి అని అంటే ఏం చేయాలండి? దీనికి వెల చెల్లించాలి. చెల్లిస్తేనే నేను దాన్ని ఏం చేస్తాను? ఇస్తాను. అంతేగాని ఉచితంగా ఇవ్వను, ఎందుకంటే నేను వెల ఇచ్చి కొనుక్కున్నాను దీన్ని. అదేవిధంగా యేసు ప్రభు వారికి గాడిద పిల్ల అవసరమైంది. ఎందుకు అవసరమైంది? ఆయనే చెప్పాడు కదా, అది యేసునకు కావలసినదని చెప్పండి. ఎవరికి కావలసి ఉందంట గాడిద పిల్ల? యేసునకు కావలసి ఉన్నది, ఆయనకు అవసరం. అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని మార్కెట్కి వెళ్ళి, అన్న కొద్దిగా కూరగాయలు కొనుక్కురండి, తెచ్చిపెట్టండి అన్న, నేను ఊరు వెళ్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను ఏం చేయాలా? కూరగాయలకు అవసరమైనా ఇస్తేనేనా తెస్తారు? పోనీ తెచ్చాకైనా ఇవ్వాలా? ఇచ్చాకైనా తెస్తారు, తెచ్చాకైనా ఇవ్వాలా? అంటే కొంచెం వెల అనేటువంటిది చెల్లించకపోతే అది విడుదల అనేటువంటిది జరగదు. కనుక అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకంలో ఉండేటువంటి మానవాళ్ళందరి కొరకు, కట్టబడినటువంటి మానవాళ్ళందరి కొరకు కూడా ఒకే పర్యాయము భూమి పునాది వేయబడక ముందే ఆయన వెల ఇచ్చి మనలను కొనుక్కున్నవారుగా ఉంటున్నారు. ఈ సిలువ కార్యం అనేటువంటిది అది లిటరల్గా అందరికీ తెలియజేయడం కొరకు అక్కడ చూపబడినటువంటిది. కానీ సర్వలోకంలో ఉండేటువంటి వారు అందరి కొరకు కూడా ఆ యొక్క వెల ఇవ్వడం అనేటువంటిది జరిగిపోయింది. కనుక ఒకటి కట్ల నుండి విడిపించబడాలంటే విమోచన ధనాన్ని చెల్లించాలి.
ర్యాన్సమ్, ద రిడీమింగ్ ప్రైజ్ ఆఫ్ ఎ సిన్నర్. పాపి యొక్క పాపమునకు చెల్లించవలసినటువంటి క్రయం. ఆ ర్యాన్సమ్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించినారు. చెల్లించి మొట్టమొదటిగా ఆ గాడిద పిల్లను ఏం చేసినారండి? విమోచించినారు. ఆ గాడిద పిల్ల ఏ స్థితిలో ఉంది? విమోచన లేని స్థితిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్లను ఏం చేశారండి? విమోచించినారు. అర్థమైందండి? ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెడెంప్షన్ అంటే విమోచనను గూర్చినటువంటి అనుభవములోనికి ఆ గాడిద పిల్ల వచ్చింది. మనం కూడా మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారంగా ఉన్నాం. ఇప్పుడు రిఫరెన్స్లు అన్నీ చెప్తే టైం అయిపోద్ది. ధర్మశాస్త్రం యొక్క బంధకాల్లో మనం ఉన్నాం, శాపములో ఉన్నాం. మనల్ని ఎవరూ కూడా విమోచించలేని వారుగా ఉంటున్నారు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా వాని పక్షముగా దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మనల్ని విమోచించేవాళ్ళు, విడిపించేవాళ్ళు ఎవరు లేరు. కానీ అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల దగ్గరికి ఆయన తన శిష్యులను పంపినాడు. మీరు ఆ యొక్క బెత్ఫెగే, బేతని అనేటువంటి గ్రామముల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ఎదుట గ్రామంలోనికి వెళ్ళుడి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది. కనుక మనము ఈ దుష్టయుగంలో ఉన్నాం, పాప బంధకాల్లో ఉన్నాం, శాపములో ఉన్నాం, మనల్ని ఎవరు విడిపించలేనటువంటి వారంగా ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను విమోచించుట కొరకు ఆయన తన వాక్యాన్ని మన వద్దకు పంపించినాడు. అర్థమైందండి? ఆ యొక్క వాక్యాన్ని పంపించి మనల్ని ఏం చేసినాడు అని అన్నట్లయితే మనలను విమోచించినాడు. హి రిడీమ్డ్ అస్. మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు. విమోచించినప్పటికీ కూడా స్థలం మారిందా? అర్థమైందండి? స్థలం మారిందా? అక్కడే ఉంది, కట్టిప్పేశారు. అమ్మ ఒక్క నిమిషం అయిపోద్ది, మీకు ఆకలి వేస్తున్నట్టుంది. ఒక మొత్తం అంతా కలిపితే అన్నయ్య గారికి కూడా మళ్ళీ అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే నేనే త్వరగా అన్ని కార్యక్రమాలు ముగించేయడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఏంటి అని అన్నట్లయితే మన కట్లు విప్పబడినాయి, కానీ ఎక్కడున్నాం? ఇంకా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ. ఆ చీకట్లోనే ఉన్నాం. ఆ చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకొని వచ్చినాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. మొట్టమొదటిది ఏంటంటే ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన కార్యం జరిగింది. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, ఆ గాడిద పిల్ల నాకు కావాలయ్యా, దానికి చెల్లించవలసినటువంటి వేళ నేను ఎప్పుడో చెల్లించేశాను, నాకు పంపించేయండి. మనకు అర్థం అవ్వాలంటే ఈ విధంగా అనుకోవాలా. శిష్యులు ఎవరు లేకుండా యేసుప్రభు ఆ ఊరికి వెళ్ళి ఉంటాడు. అంటే మన గ్రాహ్యం కోసం వెళ్ళి ఏం చేసి ఉంటాడు? నా శిష్యుల్ని నేను తర్వాత పంపుతాను ఒకరోజు, ఆ శిష్యులకి మీరేం చేయాలా? ఈ గాడిద పిల్లను అప్పగించండి, దానికి ఎంత చెల్లించాలో ఇదిగో డబ్బులు మీకు ఇచ్చేసాను. కానీ ఈ గాడిద పిల్ల కోసం ఒకరోజు నేనేం చేస్తాను? నా శిష్యుల్ని పంపుతాను. అప్పుడు మీరు ఏమనకూడదు, ఏసేవరు మాకు తెలవదంటారా? డబ్బులు తీసుకున్నారుగా, అందుకని ఏం చేయాలా? వాళ్ళతో పాటు ఈ గాడిద పిల్లను పంపించేయాలా. ఆ విధంగా మొట్టమొదటిది విమోచన కార్యం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం చేసినారు. రెండవది ఏం చేసినారు? 2:9 1 Peter chapter 2 verse 9 చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చాలండి. ఎక్కడికి పిలిచినాడట మనలను? చీకటిలో నుండి ఎక్కడికి పిలిచినాడు? వెలుగులోకి. ఆ బెత్ఫెగే, బేతనీ గ్రామాలు ఎదురుగా ఉన్న గ్రామములో ఆ బంధింపబడిన స్థితిలో ఉన్నటువంటి, కట్టబడినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను, ఆ కట్లను విడిపించడం మాత్రమే కాదు, అక్కడ నుండి ఎక్కడికి తీసుకుని వస్తున్నాడు ఆయన? ఎవరి దగ్గరికి తీసుకురమ్మన్నాడు ఆయన? నా దగ్గరికి. ఎక్కడ తీసుకురావాలా? తన వెలుగులోనికి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. రెండవ అనుభవం ఏంటి? మొదటి అనుభవం విమోచన, క్రయాన్ని చెల్లించి మనల్ని విమోచించినాడు.
రెండవది, ఇంకా చీకటి లోకంలో ఉండకుండా తన వెలుగులోనికి మనలను తీసుకుని వచ్చినాడు. తీసుకుని వచ్చిన తరువాత మూడవ పని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ గాడిద పిల్లని తెచ్చిన తర్వాత ఏం చేసినారంట? వస్త్రాలు తీసి దాని మీద వేసినారంట. ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడంట. అంటే ఎంత శ్రేష్టమైన అనుభవం అండి! నిజంగా ఆ యేసుక్రీస్తు ప్రభువుని అధిరోహించడానికి ఈ గాడిద పిల్ల ఎంత మరి ఆ ధన్యత కలిగిందిగా ఉంది. అదేవిధంగా మనం కూడా ప్రభు బిడ్డలంగా చేయబడుతూ వచ్చినాం. ప్రభు యొక్క పనిలో సహపాలి భాగస్తులుగా మనల్ని చేసుకోవడానికి ఇష్టపడినాడు. ఇప్పుడు ఆయన ఆ గాడిదకి చాలా గౌరవం వచ్చింది. గాడిద వెళ్తుంటే ఎవరైనా బట్టలు పరుస్తారండి? గాడిద వెళ్తుంటేనంట ఆ పొలంలో నరికిన కొమ్మలు పరుస్తారా? ఎందుకు వచ్చింది గౌరవం అది? ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభు కూర్చున్నాడు. అలాగే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నవాడిగా ఉంటున్నాడు. ఆయన స్వాధీనం చేసుకుని ఆయన బిడ్డలంగా మనల్ని చేసుకుని మన ద్వారా ఆయన తన జయమును అందరికీ చాటిస్తున్నాడు. ఎవరికి చాటిస్తున్నాడండి? ఇప్పుడు యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరితో? సాతానుతో. ఇదిగో ఆ తూర్పు దేశంలో ఒక ఆయన ఉన్నాడు, తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 1. త్వరగా చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు, ఛాలెంజ్ చేస్తున్నాడు. నీకు తెలుసా పలానా ఊరిలో, పలానా గ్రామంలో, పలానా పట్టణంలో నా కొరకు ఒక అబ్బాయి ఉన్నాడు. అతను యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతను నా కుమారుడు. ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను విడిపించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను విమోచించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను తను సాక్ష్యము కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన కొరకైన సాక్షులుగా ఈ లోకంలో పంపిస్తున్నాడు. మన ద్వారా యేసు ప్రభు అంటే ఏంటో ఇతరులు గమనించే రీతిగా మనల్ని మారుస్తున్నాడు. మనలో రూపాంతరం తీసుకుని వస్తున్నాడు. గతంలో మన నోరు ఏం మాట్లాడేదో, మన కనులు ఏమి చూసేవో, మన హృదయం ఏమి తలంచేదో అవన్నీ మారిపోయినాయి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాడు. మనల్ని మార్చేశాడు. అది బస్తాలు మోసుకుని వెళ్ళే గాడిద పిల్ల కాదు. ఇప్పుడు అది బరువులు మోసుకెళ్ళే గాడిద పిల్ల కాదు. అది ఎవరిని మోసుకెళ్తుంది? యేసు ప్రభువుని మోసుకుని వెళ్తుంది. గత దినాల్లో మనం దేని కొరకు మన కష్టాన్ని వ్యర్థం చేస్తూ వచ్చాము. అయితే ఈ దినాన్న ఆయన నామాన్ని మోసుకొని పోయే వ్యక్తులనుగా మనం చేస్తూ వచ్చినాడు. జయవంతులుగా చేస్తూ వచ్చినాడు. జయము దావీదు కుమారునికి, జయము దావీదు రాజ్యము స్థాపించబడునుగాక అని వాళ్ళ కేకలు వేస్తూ ఉంటుంటే యేసయ్య జయ ప్రవేశము యెరూషలేములోకి చేసినాడు. ఆయన యెరూషలేములోకి రావడానికి ఈ గాడిద పిల్ల అవసరమైంది. ఎక్కడ రావడానికండి? యెరూషలేములోకి రావడానికి. రోజు వచ్చిపోయేవాడుగా ఆయన, రోజు వచ్చిపోయేవాడు కదా ఆయన. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఆయన హీజ్ లో, ఆయన ఎంతో దీన మనస్సు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఐఎమ్ సో మీక్ అంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఆయన రాజు కదండి, ఏమి రాజే, కానీ ఎలాంటి రాజు? ఆయన దీనుడైన రాజు, తను తాను తగ్గించుకున్నటువంటి రాజు. ఆ రాజును ఈ గాడిద పిల్ల ఏం చేస్తుందండి? మోసుకొని వస్తుంది. ఎంత శ్రేష్టమైన అనుభవం దేవుడు మనకి ఇచ్చినాడు. మనము ఎందుకు పనికిరానటువంటి వారు, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకు యోగ్యత లేదు. కానీ మనపై అధిరోహించి, హీ వాంట్ టు రైడ్ ఆన్ అస్, మనపై అధిరోహించి మన ద్వారా యెరూషలేములోకి జయప్రవేశం చేస్తున్నాడు. నీ జీవితం, నా జీవితం ఎలాంటిది? కట్టబడిన స్థితిలో ఉంది. మన కొరకు క్రయం చెల్లించే వాళ్ళు ఎవరు లేరు, మనల్ని విమోచించే వాళ్ళు లేరు. ఆయన క్రయాన్ని చెల్లించి మనల్ని విమోచించినాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఆయన మనల్ని విడిపించి చీకట్లో నుండి వెలుగులోనికి
తీసుకుని వచ్చినాడు. మూడవది, మనలను ఆధారం చేసుకుని ఆయన యెరూషలేములోనికి జయప్రవేశం చెందినాడు. కనుక ఈ మూడు మాటలను జ్ఞాపకం చేసుకుని ప్రభుని కొద్ది సమయం స్తుతించే వారంగా ఉంటున్నాం. ఉదయకాల సమయం స్తుతించిన వారు మళ్ళీ ఇంక ఇప్పుడు వద్దు, కానీ మరి స్థానికంగా ఉండేటువంటి రెహబోతు విశ్వాసులు ఒక్కొక్క నిమిషము ప్రభుని స్తుతించండి. ఉదయకాల సమయం స్తుతించని వారు తిరిగి ప్రభుని స్తుతించండి. ఈ ఆరాధన ముగించుకున్న తర్వాత మనము కొద్ది వాక్యపు హెచ్చరికతో బలలో పాలు పొందే వారంగా ఉంటాం. సమయాన్ని పోనివ్వకండి, ప్రభుని స్తుతించండి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. మహిమ శరీరము నందుటకై మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము నందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీసితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీసితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమనమ్మకం కలిగిన మా ప్రియ